పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. ఒక 2 సెకండ్లు నేను కనుక ఇంట్లోకి వెళ్ళకుండా ఉన్నట్లయితే నా మీదే పడిపోయేది కాదు. సెంటర్కి దిక్కులేదు, ఇక్కడే అడుగుతారు బ్రదర్ మీరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఒక కార్ అయితే బీభత్సం సృష్టించిందని చెప్పుకోవాలి. నిన్న అర్ధరాత్రి అంటే దాదాపు తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల సమయంలో ఒక ఎర్టిగా కార్ అనేది పల్టీలు అయితే కొట్టడం జరిగింది. సో ఈ ఏరియా గురించి మాట్లాడుకుంటే ఈ లొకేషన్ వచ్చేసి మాధవ్ నగర్ బైపాస్ నియర్ బై లొకేషన్లోనే మనకి ఇక్కడ జరిగింది. ఏదైతే మనకి పులాంగ్ నుంచి వెళ్ళే ప్రధాన రహదారి, పులాంగ్ నుంచి హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా వరకు కూడా ఈ రూట్ని అయితే ప్రిఫర్ చేస్తారు అనేది మనందరికి తెలిసిన విషయమే. కాకపోతే నిన్న నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ దాదాపు 2 నుంచి 3 గంటల సమయంలో అయితే ఒక కార్ అయితే బీభత్సం సృష్టించిందని చెప్పేసి చెప్పుకోవాలి. తప్ప తాగి డ్రైవ్ చేసిన తర్వాత ఎవరైతే ఆ మత్తులో ఆ కార్ని అయితే పల్టీ చేసినారు అనేది మనకు తెలుస్తూ ఉంది. అయితే దాంట్లో కార్లో ఎవరు లేకపోవడం అనేది చాలా మంచిదైంది. సో ఎవరైతే ఉన్నారో డ్రైవర్ బయటపడ్డాడు, బతికి బయటపడ్డాడు అనేది మనకు తెలుస్తూ ఉంది. బయటపడ్డ తర్వాత తను ఇక్కడ నుంచి కార్ని వదిలేసి తను పరారయ్యాడు అనేది మనకు తెలుస్తూ ఉంది. కాకపోతే ఈ లొకేషన్లో చూసుకుంటే హెవీ క్రౌడీగా ఉండే ప్లేస్ ఇది. ఇక్కడ మనకి కార్కి సంబంధించి మనకి చూడవచ్చు పల్టీ ఎట్లా కొట్టింది అని అంటే ఇక్కడ ఒక కుప్ప ఉందండి. సో ఈ ప్రధాన రహదారిలో ఇట్లాంటి కుప్పలు పెట్టడం అనేది ఖచ్చితంగా ఇది నిషేధం అని చెప్పుకోవాలి. మరి వాళ్ళు ఎందుకు ఇంత నెగ్లెక్ట్గా వీళ్ళు రోడ్ పైన కుప్ప తీసుకొని వచ్చి ఒకసారి చూడండి. ఈ రోడ్ అనేది ఇది మొత్తం ఈ నుంచి ఉందండి, ఇదంతా రోడే. ఈ రోడ్ పైన కూడా ఇట్లాంటి కుప్పలు పెట్టడం వల్ల వాళ్ళు ఏవైతే మనకి రిపేర్ చేసిన గోడలకు సంబంధించిన ఏవైతే మనకి ఇటుకలు కావచ్చు, ఆ మట్టి మొత్తం కూడా అక్కడ రోడ్ పైన పెట్టడం జరిగింది. ఒకవేళ అక్కడ నిన్న ఆ కుప్ప ఉండకపోయి ఉంటే ఖచ్చితంగా ఆ వెహికల్ అనేది వెళ్ళిపోయేది. కాకపోతే ఇక్కడ ఆ వెహికల్ అనేది ఒక్కసారిగా తను అదుపు తప్పిందా లేకపోతే మద్యం మత్తులో తను వెహికల్ అనేది కట్టుకొట్టినా అనేది మనకి పక్కన పెడితే మాత్రం ఇది మాత్రం ఖచ్చితంగా ఆ వెహికల్ ఎవరైతే ఎవరైతే ఉన్నాడో అతన్ని ఎంత తప్పు ఉందో దాంతో పాటు ఇక్కడ రోడ్ పైన ఈ కుప్ప ఎవరైతే పెట్టినారో వాళ్ళది కూడా 100కి 200% తప్పని చెప్పుకోవాలి. ఎందుకంటే వేరే వాళ్ళతో కూడా మనం మాట్లాడినాం. ఇది సెకండ్ ఇన్సిడెంట్ అండి. సో ఇది సెకండ్ ఇన్సిడెంట్. సో ఇక్కడ మనకి స్లాబ్ ఏరియా ఉంది. ఆ స్లాబ్ గూలగొట్టిన తర్వాత అదంతా తీసుకొచ్చి ఇక్కడ మొత్తం డంప్ చేసినారు. డంప్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకొని పోయి ఎక్కడన్నా మారుమూల ప్రదేశాలలో ఎక్కడన్నా జనం అంటే మనకి ప్రజలు సంచరించే ప్లేస్ కాకుండా వేరే దగ్గర ఎక్కడన్నా దాన్ని డంప్ చేయాలి. కాకపోతే హైవేలో ఇది. సో మాధవ్ నగర్ హైవే అంటారు మనకి. దీనిపైన ఇట్లాంటి కుప్పలు పెట్టడం అనేది చాలా వరకు కూడా మేమేం అనలేకపోతాము. ఇది రెండో ఇన్సిడెంట్ అని చెప్పేసి కూడా చాలా మంది ఇక్కడ స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. లైవ్ లో ఒక అతను అయితే ఆ యాక్సిడెంట్ అయితే చూడడం జరిగింది. ఆ కార్ పల్టీ కొట్టిన విధానం చూసి చాలా వరకు కూడా తను భయపడ్డాడు అని చెప్పి తెలుస్తా ఉంది. ఇక్కడ స్థానికులు ఉన్నారు, ఒకసారి స్థానికులతో మనం మాట్లాడదాం. మాధవ్ అన్నకి సంబంధించిన వాళ్ళే వీళ్ళు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న మీరు చెప్పండి, లైవ్ లో మీరు ఉన్నారు అని చెప్పేసి మాకు తెలుస్తుంది. సో అది అసలు ఎప్పుడు ఏ టైంలో జరిగింది అసలు? ఇది 2:23 నేను మా ఇంట్లోకి వెళ్తున్న మోటార్ స్టార్ట్ చేసి నేను ఇంట్లోకి పోయి తలుపు పెట్టుకుంటున్నా. పెడేల్మని పెద్ద శబ్దమైంది. శబ్దం కాగానే బయటకు వచ్చి చూసరకాలంటే కారు పల్టీలు కొట్టుకుంటూ వచ్చి ఇక్కడ ఆగింది. ఆగిన తర్వాత అతను బెలూన్లు ఓపెన్ అయినట్లున్నాయి కార్లో. అతను అద్దం బ్రేక్ చేసుకొని బయటకు వెళ్ళేసి పారిపోయాడు నా ముందే. నేను అక్కడే మోటార్ స్టార్ట్ చేసి ఇంట్లోకి వెళ్తున్నా, నా ముందే జరిగింది. సో నాకు ఇంకొక మాట ఏం తెలిసిందంటే ఆ టైంలో మీరు ఇక్కడనే ఉన్నారు. ఒకవేళ ఆ కార్ హిట్ చేసి ఉంటే మీ ప్రాణాలు కూడా పోయేవి అన్నట్టుగా మాకు తెలుస్తూ ఉంది. అంటే ఆ టైంలో మీరు లైవ్లో ఉన్నప్పుడు ఆ వెహికల్ అనేది ఎక్కడి వరకు వచ్చింది అనేది? ఇప్పుడు అది డివైడర్కు తగులుతుందని ఆయన లెఫ్ట్ సైడ్ కట్ చేసేసరికల్లా ఇక్కడే మా ఇంటి పక్కన ఉన్న ఇటుకలకు తగిలి ఒకటేసారి 4 పల్టీలు పడింది. పిల్లలు రిసెప్షన్ పార్టీ పోయేసి వచ్చి ఇక్కడ మోరీ దగ్గర ఒక 20 మంది పిల్లలు, నేను అందరం లైవ్లోనే ఉన్నాము. ఇక్కడే ఉన్నాం, అందరం ఇదే స్థలంలో ఉన్నాం. ఒక 2 సెకండ్లు నేను కనుక ఇంట్లోకి వెళ్ళకుండా ఉన్నట్లయితే నా మీదే పడిపోయేది కారు. సో అతను హెవీ డ్రింక్ చేసి ఉన్నాడు అని చెప్పి తెలుస్తూ ఉంది. బియర్ బాటిల్స్ కావచ్చు లేకపోతే వైన్ బాటిల్స్ అనేటివి ఆ కార్లో నుంచి కూడా బయటపడ్డాయని చెప్పి తెలుస్తూ ఉంది. ఇదంతా నిజమేనంటారా? నిజమే. మాకు కూడా దాంట్లో నుంచి కారు పడ్డ తర్వాత మేము ఇంకా మనుషులు ఉన్నారా అని చెప్పి చూసినప్పుడు ఒక ఫుల్ బాటిల్ దొరికింది మా వేరే మనిషికి, ఇంకొక అతనికి.
ఆయన కూడా హెవీగా తాగి ఉన్నాడు. తాగి ఉండి కూడా అతనికి ఈ రోడ్డు నిజామాబాద్ వెళ్ళే రోడ్డు హైదరాబాద్ పోయే రోడ్డు కాదు అని చెప్పి చెప్తున్నాడు ఆయన. మాకు మళ్ళా తర్వాత ఒక గంట తర్వాత వచ్చిండు ఇక్కడికి. వచ్చి లైవ్లో వచ్చేసి నువ్వు ఎటు వెళ్తున్నావు ఏం సంగతి అంటే నేను హైదరాబాద్ ఆ పక్క నుంచి ఈ పక్కకి ఎందుకు పడ్డది నా కారు అని మమ్మల్ని రిటర్న్ అడుగుతున్నాడు. ఆయన తాగి ఉన్నాడు బాగా, వీడియో కాల్ మాట్లాడుతున్నాడు అంట. అతనే చెప్పిండు. అతను ఎక్కడ అంటే నిజామాబాద్ కి సంబంధించిన వ్యక్తినా లేకపోతే చుట్టుపక్కల ఏరియాలకు సంబంధించిన వెహికల్ ఓనర్ అతను? తెలియదు, నిజామాబాద్ అని చెప్పిండు అతను. నిజామాబాదే అని చెప్పిండు. అది కార్ ఈ మధ్య కాలంలో తప్ప తాగి చాలా మంది కూడా ఇట్లాంటి ర్యాష్ డ్రైవింగ్ చేయడము, డ్రంక్ అండ్ డ్రైవ్ లో అంటే ఇట్లాంటి డ్రింక్ చేసిన తర్వాత కూడా వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఉన్నారు. సో పోలీస్ అధికారులు ఎంత కూడా అంటే వీళ్ళపైన ఒక ఫోకస్ పెట్టినా కూడా వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అనే వాళ్ళు రోజు రోజుకి బయటకు వస్తూనే ఉన్నారు. వేరే వాళ్ళ ప్రాణాలతోని చెలగటమాడుతూ ఉన్నారు. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారండి? ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ది కొంచెం పోలీసులు బ్రీతింగ్ది టెస్ట్లు, ఏ తాగి డ్రైవ్ చేసిన వాళ్ళను లైసెన్సులు క్యాన్సిల్ చేయటము, లేకపోతే వాళ్ళకి ఏదన్నా పెద్ద జరిమానాలు ఉండాలి. సో ఇది మొత్తానికి ఆ రోజు మాత్రం ఒక 2 నిమిషాలు అటు ఇటు అయినా కూడా ఎవరైతే సంబంధిత వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మీదకి ఆ కార్ అనేది వచ్చేస్తుండే అని చెప్పి తెలుస్తా ఉంది. ఇక్కడ ఆ కార్ అనేది దాదాపు 2 పల్టీలు కొట్టడం జరిగింది. 2 నుంచి 4 పల్టీలు అయితే కొట్టింది. 4 పల్టీలు కొట్టిన తర్వాత ఆన్ నుంచి దాదాపు 4 పల్టీలు కొట్టిన తర్వాత ఈ వెహికల్ ఏదైతే ఉందో ఈ వెహికల్ అనేది మొత్తం హిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ రాడ్ అనేది ఇంత తీవ్ర స్థాయిలో అది డ్యామేజ్ అయిందంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. సో ఆల్రెడీ ఒక రాడ్ ఉండింది, అది పోయింది. ఆల్రెడీ ఆ షార్ట్ తగిలిన తర్వాత ఆ రాడ్ అనేది ఎగిరిపోయింది. ఇది కూడా ఎంత హెవీగా అది డ్యామేజ్ అయింది అనేది మీకు చూడొచ్చు. ఇక్కడ మనం ఉన్న ప్లేస్లో నిన్న కార్ అయితే పూర్తిగా బోల్తా పడైతే ఉంది. కాకపోతే నియర్ బై లొకేషన్లోని ఎవరైతే పోలీస్ అధికారులు అయితే ఆ వెహికల్ని అయితే తీసుకొని పోయి అక్కడ పోలీస్ స్టేషన్లోనైతే అక్కడ పెట్టడం అయితే జరిగింది. ఎవరైతే సంబంధిత వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పైన కూడా కేసు అయితే నమోదు చేసినామన్నట్టుగా మనకు ఒక ప్రాథమిక సమాచారం అయితే రావడం జరిగింది. కాకపోతే ఈ మధ్య కాలంలో తప్ప తాగి మరి ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడతా ఉన్నారు. తప్ప తాగిన తర్వాత డ్రైవ్ చేయడం తప్పు అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్పినా కూడా చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎవరైతే వాళ్ళ ప్రాణాలతోని వాళ్ళు చెలగటమాడడమే కాకుండా ప్రజల ప్రాణాలతో కూడా ఇవాళ చెలగటమాడుతూ ఉన్నారు. ఒకవేళ ఆ టైంలో వేరే వెహికల్ కావచ్చు లేకపోతే ఇంకొక ఏదన్నా వెహికల్ వచ్చుంటే అది దాన్ని హిట్ చేయడము, ఆ వెహికల్ ఇంకొక వెహికల్ని హిట్ చేయడం వల్ల చాలా వరకు కూడా ప్రాణ నష్టం జరిగేది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. కాకపోతే ఎలాంటి ఇబ్బంది కాలేదు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. అంటే బయటపడ్డాడు, ఎయిర్ బెలూన్స్ అనేటివి ఓపెన్ అయినాయి కాబట్టి ఆయన బయటపడ్డాడు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఒకవేళ ఎయిర్ బెలూన్స్ అనేది ఓపెన్ కాకపోతే మాత్రం తను స్పాట్ డెడ్ అయి ఉండేవాడు అనేది మనకు తెలుస్తూ ఉంది. అంటే ఎందుకు మనం ఈ మాట చెప్తా ఉన్నామంటే అంత హెవీగా ఆ వెహికల్ అనేది మనకు డ్యామేజ్ కావడం జరిగింది. ఇక్కడ ఉన్న షెడ్ గురించి మీరు చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు ఎంత దారుణంగా అంటే 4 పల్టీలు కొట్టిన తర్వాత ఇంత హెవీగా డ్యామేజ్ అయింది అంటే మీరు ఒకసారి ఆలోచించండి ఎంత దారుణం. సో ఇది మొత్తానికి అంటే కార్ బీభత్సం సృష్టించిన తర్వాత ఇక్కడ ఏవైతే కొన్ని తోపుడు బండ్లు కావచ్చు, ఇక్కడ ఎవరైతే ఉన్న వాళ్ళు నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బైక్లు, ఇక్కడ ఇది ఒక తోపుడు బండి అండి. ఈ తోపుడు బండి దీని డిజైన్ అనేది చేంజ్ అయిపోయింది. చూడండి ఒకసారి దీని ఆకారమే చేంజ్ అయిపోయింది. అంటే అంత దారుణంగా అసలు దాని డ్యామేజే మనం చూసిన తర్వాత ఇది ఒక లెక్క అయితే కాదు. కాకపోతే ఇక్కడ ఎవరైనా నైట్ టైంలో ఒకవేళ మనకి నార్మల్గా కొన్ని ఏరియాలలో చాలా మంది బయటనే పడుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాకపోతే ఒకవేళ ఆ టైంలో ఎవరు లేరు కాబట్టి చాలా మంచి అయింది. లేకపోతే ఇదంతా కూడా ఇక్కడ ఎవరైనా పడుకున్న వాళ్ళు కావచ్చు లేకపోతే ఇక్కడ ఎవరైనా కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంటే రోడ్ల పైన ఇండ్లు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు చాలా మంది కూడా 1-2 గంటల దాకా కూడా వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు, వాళ్ళంతా చేస్తూ ఉంటారు. కాకపోతే ఎవరు బయట లేరు కాబట్టి చాలా మంచిదైంది. కాకపోతే ఇక్కడ ఒక కుప్ప ఏదైతే ఉందో ఆ కుప్ప వల్ల దాదాపు 2 ఇన్సిడెంట్లు అయితే జరిగినాయి. మరి అధికారులు R&B డిపార్ట్మెంట్ మరి ఎందుకు రోడ్ల పైన వాళ్ళు ఒక యాక్షన్ అయితే తీసుకోవట్లేదు, ఒక శ్రద్ధ ఎందుకు పెట్టట్లేదు అనేది చాలా పెద్ద తప్పిదం అనేది మనకి కనిపిస్తూ ఉంది. ఎవరైతే స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఇది 2వ ఇన్సిడెంట్, 3వ ఇన్సిడెంట్ కాకముందే ఇదంతా కూడా క్లియర్ చేసే ప్రజల ప్రాణాలని కాపాడిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి చాలా మంది అయితే చెప్తా ఉన్నారు. సో మొత్తానికి నిన్న మాత్రం నిజామాబాద్ జిల్లాలో ఒక సంచలన వార్తగా అయిపోయింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ఏం కాలేదు, లేకపోతే చాలా పెద్ద నష్టం అయితే జరిగేది అని చెప్పేసి మనకి నిజామాబాద్ ప్రజలు అయితే చెప్తా ఉన్నారు. మాధవన్ నగర్
ఇక్కడ ఈ హైవేలో చాలా వరకు కూడా రోడ్ల పైన ఏవైతే ఇట్లాంటి ఇసుక కుప్పలు కావచ్చు, లేకపోతే ఇటుకలకు సంబంధించి అవి ఇవి పెట్టడం వల్ల దీనివల్ల దాదాపు ఇది 2వ ఇన్సిడెంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఒక్కసారి మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, మీకు మనకి మాధవ్ అన్నారు అంటే ఇప్పుడు మనకి పులాంగ్ నుంచి వచ్చే ప్రధాన రహదారిగా మనం చెప్పుకుంటా ఉంటాము వినాయక్ నగర్. అదేవిధంగా ఆ ప్రజలు ఎవరైతే ఉంటారో అక్కడ వాళ్ళంతా కూడా ఇదే హైవేని అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్లైడ్ ఉంది ఒకటి చూడండి, అదంతా స్లైడింగ్ ఉంది. ఇదంతా రోడ్ల పైన కూడా ఇదంతా ఈ నుంచి దాదాపు మనకి వైట్ లైన్ ఏదైతే ఉంటుందో వైట్ లైన్ నుంచి పక్కన కూడా దాదాపు నడవడానికి ఎవరైతే బాటసారులు ఎవరైతే ఉంటారో బాటసారులు నడవడానికి ఇంత ప్లేస్ ఇస్తారండి. సో ఇంత ప్లేస్లో మనం చూసుకుంటే సేమ్ ఇగో ఇట్లా మనం నడుచుకుంటూ వెళ్తే ఇది పొజిషన్ యాక్చువల్లీ ఇగో ఇట్లా ఇక్కడి వరకు ఇదంతా కూడా రోడ్కి వస్తుంది. ఇదంతా ఇగో ఇంతవరకు కూడా మొత్తం ఇది హైవేలో అంటే మనకి మాధవ్ నగర్ ప్రధాన రహదారిలో ఇదంతా పెట్టిర్రంటే ఒకసారి ఆలోచించండి. వైట్ లైన్ని క్రాస్ చేసి మరి వాళ్ళు రోడ్ పైకి వచ్చేసి ఈ కుప్పలు అయితే పెట్టారు. ఈ కుప్పలు పెట్టడం వల్లే దాదాపు 2 ఇన్సిడెంట్లు అయితే జరిగినాయని చెప్తా ఉన్నారు. సో ఎవరు అడిగినా కూడా వాళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నారు. ఎన్నిసార్లు ఈ మాట చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్తా ఉన్నారు. ఏదైతే ఇక్కడ స్లాబ్ ఉంది, ఈ స్లాబ్ ఏరియా ఏదైతే ఉందో ఈ స్లాబ్ గులగొట్టిన తర్వాత ఇదంతా ఇక్కడ పెట్టడం జరిగింది అనేది మనకు ఒక వర్షన్ అయితే వస్తుంది. మరి ప్రజల ప్రాణాలతోని ఎందుకు ఇట్లా చిలగటమాడుతూ ఉన్నారు అనేది ఖచ్చితంగా అధికారులే వాళ్ళు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మరి అధికారులే పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు అన్నట్టుగా చాలామంది ఇక్కడ స్థానిక ప్రజలైతే వాపోతూ ఉన్నారు. ఇదంతా చూడండి ఎంత ఇది దారుణం అండి. ఆ కార్ నుంచి మనం స్ట్రేట్గా చూసుకుంటే ఇదంతా కూడా రోడ్ పైన ఉంది. ఈ రోడ్ పైన ఇంత పెట్టినా కూడా అధికారులు ఎందుకు రెస్పాండ్ కాలేకపోతూ ఉన్నారు? ఉన్నత అధికారులు ఎవరైతే ఉంటారో ఈ వేని చాలా వరకు కూడా వాళ్ళు వెళ్తూ ఉంటారు, ఇదే వేలో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఇదంతా కనబడట్లేదు అని చెప్పేసి చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో మాధవన్ నగర్కి సంబంధించిన స్థానిక ప్రజలైతే ఉన్నారు, కళ్యాణ్ గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. మనం మీరు చెప్పండి, ఈ ఇంపాక్ట్ చూస్తే దాదాపు 3 నుంచి 4 పల్టీలు కొట్టింది అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. సో మీరు ఏం చెప్తారు అంటే ఈ రోడ్ గురించి కావచ్చు, ఆ యాక్సిడెంట్ గురించి, ఆ తప్పతాగి డ్రైవర్ ఎవరైతే నడిపిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆయనది కూడా కరెక్టే అనాలి ఒక విధంగా, ఎందుకంటే రోడ్డు సగం పైకి ఇది వచ్చేసింది. రోడ్డు కొద్దిగా అటు ఉంటే ఆయన వెళ్ళిపోయాడుగా. స్తంభం దాటి 5 అడుగులు అవతల ఉండాలి. స్తంభం యువతలకే 10 అడుగులు వచ్చేసారు ఇల్లు. 10 అడుగులు యువతలకు వచ్చారు. దాంతోపాటు అక్కడ ఏదైతే స్లాబ్ ఏరియాని వాళ్ళు డ్యామేజ్ చేసిన తర్వాత అదంతా కూడా కుప్ప రోడ్ పైకి తీసుకొని వచ్చారు. ఈ వైట్ లైన్ అనేది దాటి వచ్చిర్రు అంటే ఒకసారి ఆలోచించండి. అంటే వైట్ లైన్కి ఇంకొక 5 అడుగులు కూడా ఎవరైతే బాటసారులు నడిచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఇదంతా కూడా ఏర్పాటు చేస్తారు. కానీ అది కూడా క్రాస్ చేసేసి వచ్చారు. అయితే దీంట్లో వాళ్ళది ఎంత తప్పు ఉందో అధికారుల నిర్లక్ష్యం కూడా అంతే కనిపిస్తూ ఉంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? కరెక్టే, పట్టించుకోరు. అడిగితే ఎందుకు చాలా ఉన్నాయి సమస్యలు, ఎవడు పట్టించుకోవట్లేదు బ్రదర్. ఎవడు మాకు బలువు పోయింది 8 నెలలు పంచాయతీ ఆఫీస్ ముందు. ఇప్పుడు కార్పొరేషను 8 months అయింది. ఏఈ జావిదో అజీబో ఏదో పేరు ఉంది, నాకు గుర్తులేదు. నేను ఫోన్ చేస్తే తెల్లరికల్లా పెడతా అన్నాడు. ఇక ఫోన్ ఎత్తలా. వాట్సాప్లో వీడియోలు అవన్నీ నేనే పెట్టా. ఇంక ఇవన్నీ కాదని నా ఇంట్లో నుంచి వైర్ తీసుకెళ్ళి బల్బు తీసుకెళ్ళి రోడ్ సెంటర్లో పెట్టా నేను. సో ఇక్కడ అధికారులు పని చేస్తలేరు అని చెప్తారు, అంతేనా? అధికారులు అయితే చేయట్లేదు. అయితే ఈ బల్బు పెట్టినాక మళ్ళీ పెట్టారు అనుకో తర్వాత అదేదో 8 months నుంచి ఉండాలి కదా. ఊరు సెంటర్కే దిక్కులేదు, ఇంక ఇక్కడే అడుగుతారు బ్రదర్ మీరు. ఇంకోటి ఎవరిని అడిగినా కూడా చాలా వెటకరంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే నిజంగా, ఎందుకంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడితే ఇట్లా ఈ మాటలు మాట్లాడతారు అనేది మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే ఇంత అంటే సిటీకి అంటే ఇంత దగ్గరలో ఉన్న దగ్గరనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మారుమూల ప్రదేశాలలో అధికారులు ఎంతవరకు వాళ్ళ పనిపైన ఎంత శ్రద్ధ చూపిస్తున్నారు అనేది మనము ఆలోచించుకోవాలి. కాకపోతే ఇదంతా కూడా లైనింగ్ని దాటేసి వచ్చి కూడా ఈ కుప్పలు పెట్టడం అనేది ఖచ్చితంగా తప్పు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రోడ్డు దాటిన తర్వాత దాదాపు 10 అడుగుల వరకు అదంతా కూడా రోడ్కి అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే వాళ్ళంతా 10 అడుగులు ఇంకా ముందుకేసిరు అని చెప్పేసి స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు.